వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్తగా వచ్చిన 5 మార్పులండి. సో, తప్పక తెలుసుకోవాల్సిందే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులు. ప్రతి పన్ను చెల్లింపుదారుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. ఏటా ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ సమర్పించే పన్ను చెల్లింపుదారులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్న కీలక పన్ను మార్పులను తప్పక తెలుసుకోవాలి. వీటిని ముఖ్యంగా పర్సనల్ టాక్స్, అలాగే టీడీఎస్, టీసీఎస్ రిటర్న్ ఫైలింగ్ మరియు పెన్షనర్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మార్పులైతే ఉన్నాయి. సో, ఒకటోది 12 లక్షల వరకు ఆదాయ పన్నుపై మినహాయింపు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో సెక్షన్ 87A కింద లభించే పన్ను రీబేట్‌ను 25,000 నుంచి 60,000కు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే ప్రకటించారు. దీని ప్రకారం 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొని పన్ను చెల్లింపు అవసరం లేదు. ప్రస్తుతం 7 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా ఈ మార్పుతో పన్ను రహిత పరిమితి 12 లక్షల వరకు పెరుగుతుంది. టీడీఎస్ రెండవదండి. టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎక్స్పోర్ట్ పరిమితి పెంపు. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలాగా టీడీఎస్ పరిమితిని ప్రభుత్వం పెంచింది. సీనియర్ సిటిజన్లు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు 50,000 నుంచి రూ. 1,00,000 పెరుగుతోంది. అంటే వార్షిక వడ్డీ ఆదాయం 1,00,000కు మించితేనే టీడీఎస్ కోత విధించబడుతుంది. ఇది చిన్న పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా మారనుంది. ముఖ్యంగా ఎఫ్‌డి, ఆర్‌డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ మరియు ఇతర పొదుపు పథకాలపైన లాభపడే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మూడోది టీడీఎస్ ట్యాక్స్ కన్సాలిడేట్ ఎక్స్‌పోర్ట్. ఇక నిబంధనల్లో మార్పులండి. సో, విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు, ఇతర అంతర్జాతీయ లావాదేవీలపై టీడీఎస్ పరిమితులు పెరగనున్నాయి. ప్రస్తుతం 7 లక్షల పైగా విదేశాలకు పంపే సొమ్ముపై 0.5% నుంచి 5% లేదా 20% వరకు కూడా టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉంది. కొత్త మార్పుల ప్రకారం ఈ పరిమితి 10 లక్షల వరకు పెరగనుంది. ఉదాహరణకు విదేశీ పర్యటనలకు 10 లక్షల లోపు బుక్ చేసుకునే వారు ప్రస్తుతం ఉన్న టీడీఎస్ పరిమితికి లోబడి ఉంటారు. అయితే 10 లక్షల పైగా విదేశాలకు బదిలీ చేసే వారిపై టీడీఎస్ పెరుగుతుంది. ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, పెట్టుబడిదారులు, బిజినెస్ ట్రావెల్ చేసే వారికి ప్రభావం చూపుతుంది. ఇక నాలుగోది ఐటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి 4 సంవత్సరాల గడువు. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ అప్డేట్ చేసుకోవడానికి కేవలం 12 నెలల గడువు మాత్రమే ఉంది. ఇది 48 నెలలకు పెంచబడనుంది. అంటే ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయినా 4 సంవత్సరాల లోపు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారస్తులు, వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు మరియు ఇతర కంపెనీలకు అనుకూలంగా అయితే మారనుంది. ఇక ఉదాహరణకు మీరు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించలేకపోతే 2029 వరకు దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఐదోదండి, పెన్షనర్లు బ్యాంక్ మరియు ట్రెజరీ లింక్ చేసిన ఫోన్ నెంబర్‌ను గురించి అయితే గమనిక. పెన్షనర్లు బ్యాంకుకు లేదా ట్రెజరీలో లింక్ చేసిన ఫోన్ నెంబర్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆ నెంబర్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. వేరే వ్యక్తికి కూడా ఆ నెంబర్ కేటాయించబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను నివారించడానికి మీ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి మీ బ్యాంక్ అకౌంట్‌లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చుంటారో ఆ నెంబర్‌ని యాక్టివ్‌గా ఉందో లేదో తప్పకుండా ధృవీకరించుకోండి. పెన్షన్ సంబంధిత అప్డేట్ కోసం రిజిస్టర్డ్ నెంబర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మంచిది. ఇక కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి పలు మార్పులైతే అమలవుతున్నాయి. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. టీడీఎస్ పరిమితి కూడా పెంపు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఊరట. టీడీఎస్ పరిమితి పెంపు, విదేశీ లావాదేవీలపై ప్రభావం. ఐటీఆర్ అప్డేట్ గడువు 4 సంవత్సరాలకు పెంపు, పెన్షనర్ల బ్యాంక్ లింక్డ్ ఫోన్ నంబర్
ఆన్ చేయకపోతే డీయాక్టివేషన్ అవుతుంది. ఇకపోతే ఈ 5 ముఖ్యమైన మార్పులపై అవగాహన ఉంటే పన్ను చెల్లింపు, ఆదాయ పన్ను రిటర్న్స్, ఇతర ఆర్థిక లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు.